టాలీవుడ్ లో ఫిల్మ్ ఫెడరేషన్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. నిర్మాతల మండలి చర్చలో ఒక కొలిక్కి రాలేదు. దాంతో 30% వేతనాలు పెంచిన వారికే పనిచేస్తామని కార్మికులు తెగేసి చెబుతున్నారు. కార్మికుల డిమాండ్లకు అంగీకరించి ఇప్పటికే కొంతమంది నిర్మాతలు 30% పెంచేశారు. ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాల షూటింగ్లు నిలిచిపోయాయి. అందులో మేజర్ గా ఉస్తాద్ భగత్ సింగ్, అఖండ 2, SSMB 29 సినిమాలపై ప్రభావం పడనుంది. కార్మికుల డిమాండ్లను నిర్మాతల మండలి తిరస్కరించింది. దాంతో యూనియన్లో లేని వారితో షూటింగ్ చేసుకోవచ్చని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ యూనియన్ కార్డు ఉన్న కార్మికులు సమ్మెపై ఏమంటున్నారో చూద్దాం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. 30% వేతనం పెంచాలని చెప్పేసి నిన్నటి నుంచి కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ యూనియన్లంతా కూడా ఫెడరేషన్ మొత్తం కూడా సమ్మె నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమస్యకి పరిష్కారం దొరకకపోవడంతో ఈ రోజు కూడా సమ్మె అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది యూనియన్కి సంబంధించి కార్మికులు అయితే ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు సమ్మె నిర్వహించడానికి గల కారణం 30% పెంచాలని. మరి నిన్నటి నుంచి కూడా ఆ సమ్మె నిర్వహిస్తున్నారు. పరిష్కారం అనేది దొరికిందా? నిన్నటి నుంచి అయితే సమ్మె జరుగుతుంది. నిన్న వాళ్ళు కొంతమంది ఒప్పుకున్నారు, 10 మంది. కొంతమంది ఒప్పుకోలేదు. 30% ఇస్తామని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఒప్పుకోలేదు. ఇది ఇంకొకటి ఏదంటే మాకు 30% 3 సంవత్సరాలకు ఒకసారి పెంచాలి. అది ఎప్పటి నుంచో ఉంది, అది జరుగుతుంది. ఒకటి కరోనా వల్లనే 2 సంవత్సరాలు ఎగస్ట్రా అయింది, 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాలు కూడా దాటింది. ఇంతవరకు మాత్రం ఇంకా చెప్పలేదు. మేము నెల పైన నుంచి స్ట్రైక్ చెప్తూనే ఉన్నాం. మా యూనియన్ వాళ్ళు కానీ 24 మొత్తం క్యారెట్స్ ఎంతమంది పని చేస్తున్నారో వాళ్ళ యూనియన్ లీడర్స్ మాత్రం వాళ్ళకి చెప్పారు, ఇట్లా చేస్తామని చెప్పి కూడా చెప్పారు. నిన్నటి నుంచి స్ట్రైక్ అని చెప్పినా కూడా నిన్న 7 acresలా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి షూటింగు నిన్న చేశారు. ఎక్కడి నుంచి ముంబై నుంచి లైట్ మెయిల్ అని తెప్పించుకొని మేము అందరం లైట్ మెయిల్లాం ఇంకా షూటింగ్ చేశారు వాళ్ళు. మాకు ఆవేదన ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మా ఓనర్ లైట్లు అక్కడ ఉన్నాయి, లోపల లైట్లు ఉన్నాయి. అవి ఇప్పుకపోయి మేము తీసుకుపోయి మా ఓనర్ కప్పచెప్పాలి, అది ఓకే. కానీ మమ్మల్ని కాదని నిన్న వాళ్ళు ముంబై వాళ్ళతో ఎలా షూటింగ్ చేశారు వాళ్ళు. అంటే నిన్న మీరు భగత్ సింగ్ షూటింగ్ సమయంలోనే సమ్మె చేశారు. ఆ సమ్మెకి చేస్తున్నారని చెప్పేసి ముంబై నుంచి తెప్పించుకోవడం జరిగింది. ఇట్లా ముంబై నుంచి తెప్పించుకొని వాళ్ళ దగ్గర షూటింగ్ చేయించుకున్నారు. వాళ్ళు బయట కూడా ఎలా షూటింగ్ చేస్తారన్న. ఇప్పుడు ఒక దగ్గర హైదరాబాద్లో షూటింగ్ జరగట్లేదు, స్ట్రైక్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ముంబైలో ఎందుకు షూటింగ్ చేస్తారు? చేయొద్దు కదా. వాళ్ళు మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, మామూలుగా మీ వేతనం మామూలుగా ఇప్పుడు ఎంత ఉంది? 30% పెంచితే ఎంత అవుతుంది? ఈ 30% పెంచడానికి గల రీజన్ అంటే మీరు ఏం చెప్తారు? 30% అంటే ఎప్పటికీ మేము పొద్దున్న 4కి లేచి నైటు హౌస్కి వెళ్ళేటప్పటికి 10, 11 ఆ టైం అవుతుంది. కనీసం మాకు టైమింగ్ పాడంటూ ఏం లేదు. టైంకి డబ్బులు కూడా ఉన్నాయి, మా యూనియన్ వాళ్ళ చేత ఇప్పిస్తున్నారు. కానీ మాకు ఇంకొంచెం పెంచితే మాకు కొంచెం బాగుంటుందని 5 years అవుతుంది పెంచుతున్నామని చెప్తున్నారు తప్ప ఇప్పటికైతే పెంచట్లేదు. మాకు ప్రజెంట్ అయితే 350 పెరిగితే మాకు సరిపోతుంది. 30% అంటే 1350 ఆ రేంజ్లో ఉంది. దానికి పెంచితే 1800 దాకా 1700 నుంచి ఆ రేంజ్లో అవుతుంది. అయితే నిన్నటి నుంచి కూడా సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మెకి సంబంధించి అందరు యూనియన్లు కూడా పాల్గొంటున్నారు. అయితే కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా సానుకూలంగా ప్రవర్తించారు, సానుకూలంగా స్పందించారని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించి మీరు వెళ్ళడం జరుగుతుందా? వాళ్ళు పిలుస్తున్నారా? మా యూనియన్ నుంచి మాకు క్లారిటీ వస్తే మేము ఖచ్చితంగా వెళ్తాం. మాకైతే ఇంకా అన్ని కంపెనీల నుంచి అయితే మాకు ఎటువంటి క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. ఇస్తే ఖచ్చితంగా మేమే చేస్తాం. మనతో పాటు మరికొంతమంది యూనియన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అన్న, మీరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు? టెక్నీషియన్ యూనియన్, ఎలక్ట్రీషియన్. నేను గత 14 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. సో మనది ఇండస్ట్రీలో ఏంటంటే ప్రతి సంవత్సరం 10% వేతనాలు పెంచాలని అది ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి నిర్ణయించినారు. సరే, మాకు పెంచి కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం 10% లెక్క 3వ సంవత్సరం కాబట్టి 30% పెంచాలని మా యొక్క డిమాండ్. కానీ వాళ్ళు 5% పెంచుతా అంటే అది రూల్ కాదు కదా. వాళ్ళ రూల్ ప్రకారమే ప్రతి సంవత్సరం 10% పెంచుకోండి వేతనాలు అని చెప్పారు. కానీ మేము వాళ్ళ మీద అడిగాము. ప్రతి ఒక సంవత్సరం అడిగినాక సరే తర్వాత పెంచుదాం అని చెప్పి ఇలా 3 సంవత్సరాలు అయిపోయింది. సో మా రూల్ ప్రకారం 30% మీరు వేతనాలు పెంచండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా వచ్చే వేతనాలకు వచ్చే ఖర్చులకు మాకు సరిపోవట్లేదు.
అది కూడా అర్థం చేసుకోవాలి. ప్లస్ టైమింగ్స్ కూడా మీరు అన్న టైంకి మేము వస్తున్నాం, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తున్నాం, అప్పుడు చేస్తున్నాం. సో మా మీద దయదలిసి ప్రొడ్యూసర్ వారు 30% వేతనాలు పెంచాలని మా యొక్క డిమాండ్. సో మొత్తానికైతే యూనియన్ కార్డులు ఉన్న వాళ్ళంతా కూడా మొత్తం 24 యూనియన్ సంఘాలకు సంబంధించి కూడా నిన్నటి నుంచి సమ్మె నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ సమ్మెకు సంబంధించి పరిష్కారం వచ్చేదాకా ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. అదేవిధంగా ప్రొడ్యూసర్స్ కూడా దీనికి ఆలోచించి 30% వేతనం పెంచాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సీనుతో అనిల్, బిగ్ టీ.